వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆనియన్ పకోడాస్ ఎంతమందికి ఇష్టం? నాకైతే టీ తాగుతున్న టైంలో ఆనియన్ పకోడీ తినడం అనేది చాలా ఇష్టం అండి. దీనికోసం నేను ఈవినింగ్ టైంలోని స్నాక్ ఐటమ్ అనేది ఎక్కువ చేస్తుంటాను. దీనికోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. దానిలోనే ఒక కప్పు శనగపిండి, అలాగే 2 స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. దీనిలోనే జీలకర్ర, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు అనమాట. కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో నేను టేస్ట్ కోసం పల్లీలు యాడ్ చేశానండి. సో మీది ఆప్షనల్. ఫ్రై చేసుకున్న పల్లీలు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సోడా ఏమీ యాడ్ చేయలేదు. యాడ్ చేయకుండానే గుల్లగా వస్తాయన్నమాట. సో ఇలా కలుపుకుని పెట్టుకున్న తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా ఆనియన్స్ పకోడాస్ కింద వేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ ఆనియన్ పకోడా అనేది అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టీలో అయితే ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.